ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది మన దుర్గామాత మండపము. అయితే మేము లక్ష్మీనగర్ షాపింగ్ అని వెళ్ళినాము. వెళ్తే అక్కడ మనకు కొంతమంది పూజలు చేస్తూ ఉంటే మా ఆయన ఏం చేసిండు, వీడియో తీసుకుందామని వెళ్ళిండు. చూడండి, మామూలుగా వెళ్ళి దుర్గామాత దగ్గర పూజలు ఏం జరగట్లేదు, కానీ కొంతమంది మొక్కుకుంటారు కదా. మా ఆయన కూడా వెళ్ళి వీడియో తీసుకున్నాడు. పూజకైతే అటెండ్ కాలేదు, వీడియో తీసుకొని ఇక అట్లనే మేము దారిలో ఇంకొక దుర్గామాత కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఆ దుర్గామాతనే చూద్దాం అనుకున్నాము. కానీ ఇక ఎక్కడైనా ఒకటే దేవుడు కదా, ఒకసారి మీకు కూడా చూపిద్దామని ఇక్కడ వీడియో తీస్తున్నాడు. చూడండి, ఇది మన లక్ష్మీనగర్ బంగారం షాప్ల సైడ్ ఉంటుంది. అక్కడ నిలబెట్టిల్లు దుర్గామాతను. చూడండి ఎంత బాగున్నది అమ్మవారు. మొత్తం వీడియో తీసి మీకోసం పెడుతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. ఇక ఇక్కడ నుండి మేము కొంచెం సేపట్లో అక్కడ దుర్గామాత దగ్గరికి వెళ్తాము. ఇక మేము అనుకున్న ప్లేస్కి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక్కడికి వచ్చేసినాం. ఆయన వీడియో తీస్తున్నాడు. ఎంత బాగుంది చూడండి గోపురము. మొత్తం మీకు చూపించాలని ఆ పై నుండి కింది దాకా వీడియో తీస్తున్నాడు. ఇక నేను వచ్చే టైంకు అయ్యగారు అందరు భవానీలను అయితే దీవిస్తున్నాడు. చూడండి, అక్షంతలు వేస్తున్నాడు. ఇక మొత్తం చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇందాక బంగారం షాపులు అని చెప్పిన కదా ఫ్రెండ్స్, కొంచెం దూరంలోనే ఈ అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ అమ్మాదళం అని వీళ్ళంతా కలిసి మన సేవ చేసుకుంటున్నారు. అమ్మ సేవను చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు ఎంత మంచిగా కనిపిస్తున్నారో. సైడ్ భవాని సైడ్ రమేష్ సార్ జై భవాని జై భవాని పూజ అయితే ఇప్పుడే పూర్తయిందట. కొంచెం లేట్ అయింది మేము వచ్చే వరకు. మేమైతే పూజ మొత్తం చూపిద్దాం అనుకున్నా, కానీ మిస్ అయింది. మళ్ళీ మార్నింగ్ అన్నా రేపు ఈవినింగ్ అన్నా చూపిస్తా పూజ మీకు. ఓకే ఫ్రెండ్స్, చాలా లైట్లతో ఎలా అలంకరించారో చూడండి. చూడండి, ఒక సందులో గోపురాన్ని ఎలా నిలబెట్టారో. పైన ఏడుకొండల స్వామి ఉన్నాడు, మధ్యలో వినాయకుడు ఉన్నాడు. చూడండి, భక్తులందరూ ఇప్పుడే బయటికి వెళ్తున్నారు. రేపు ప్రసాదం పెట్టే వాళ్ళు మొత్తం కిందికి దిగాలి. గిరీష్ కింది దిగు, ఫస్ట్ మెట్ల దిగు.
మంచిగా కెమెరాలో మంచిగా వాడు ఈ అమ్మాయిని మంచిగా కెమెరాలో మంచిగా వాడు మన వాళ్ళకు లైట్ కట్టించాలి. రేపు సాయంకాల పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి సన్నిధానం లోపల అత్యంత అద్భుతమైనటువంటి భజన కార్యక్రమం ఉన్నది. కావున భవానీలు భక్తులు అందరూ కూడా ఆ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచూ ఉన్నాము. రేపు సాయంకాలం 8 గంటలకి అమ్మవారి సన్నిధానంలో భజన కార్యక్రమం ఉన్నది. కావున భక్తులంతా కూడా అశోక్ నగర్ భక్తవాసులంతా కూడా అట్టి భజన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచూ ఉన్నాము. ఇంకొక సిరా అక్క వస్తుంది. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. దుర్గామాత వీళ్ళందరినీ చాలా చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒక లైక్ అయితే వేసుకోండి మా వీడియోకు. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. దుర్గాదేవిని మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా.
కొట్టుగా ఆడాలి పెట్టలేదా మనం ఇప్పటి ఆమె నాకు అరటి పండు అయితే వచ్చింది మళ్ళీ ప్రసాదం. పోదామా తిందామా? వెళ్దాం. జై భవాని. నా ఫేవరెట్ ఏ వాళ్ళ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.